Hi everyone, you are watching Telangana Today News channel. Congress government will not keep up any promise, says KTR. Revant Reddy should apologize to students, unemployed youth for insulting them with his derogatory comments in the Mahbubnagar meeting. Rahul Gandhi used students for power. If the unemployed are fools, then is Rahul Gandhi also fool who went around them during elections? Revant Reddy has an autocratic mentality, intolerant even of social media posts. Is attacking the people Prajapalna or Indiram Rajyam that Congress promised to bring. చాలా చేయాల్సింది ఉంది. ఇది కేవలం ఆరంభమే. ఇప్పుడు మనం ఈ ప్రభుత్వం అయితే ఏ ఒక్క హామీ కూడా నిలుపుకునే ఆలోచనలో లేదు. నిలుపుకునే శక్తి లేదు. ఇక రోజు ఒకటే దుకాణం. తెల్లారు లేస్తే కేసీఆర్ను తిట్టాలి, కేసీఆర్ను బద్నాం చేయాలి, కేసీఆర్ ఇట్లా కేసీఆర్ అట్లా అని రోజు ఒక్క అటెన్షన్ డైవర్షన్ గేమ్ ఆడాలి. ఒకరోజు ట్యాపింగు, ఒకరోజు కాళేశ్వరము, ఒకరోజు ఇంకో రోజు ఇంకోటి డ్రామా నడిపియాలి. మొత్తానికి అసలు పని ఎదురా అంటే అది మాత్రం ఏం లేదు. రైతు బంధు ఎప్పుడు ఇస్తావో చెప్పేది లేదు. మహాలక్ష్మి ఎప్పుడు చాలా అవుతుందో తెలియదు. 2 లక్షల ఉద్యోగాల సంగతి అంతకంటే తెలియదు. మరి ఏమైందిరా, ప్రైవేట్ యూనివర్సిటీలు ఎందుకు ఇచ్చినావు, ఇయ్యా అన్నావు కదా, కాంగ్రెస్ కూడా వస్తే అంటే సమాధానం ఉండదు. ఇంకోటి ఏదో రాపియాలి పేపర్లో, ఆ టైప్లో నడుస్తూ ఉంది. ఆఖరికి సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కూడా ఇవాళ ఎదురుదాడి చేసే పరిస్థితి. పోలీసు వాళ్ళు ఫోన్లు చేసి బెదిరించి డిలీట్ చేపిస్తాను. కరెంటు వస్తలేదని చెప్పి ఇక్కడ ఎవరైనా నగర పౌరులు పెడితే హైదరాబాద్లో కానీ బయట కానీ వాళ్ళకు విద్యుత్ అధికారులు ఫోన్ చేస్తారు, తీయండి మీరు వెంటనే డిలీట్ చేయండి, మాకు పైకి వెళ్ళి ఒత్తిడి ఉంది, కరెంట్ రాకపోతే పోస్టులు పెడతారా అని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి. సో ఈ చిల్లర రాజకీయం ఏదైతే అధికారాన్ని అడ్డం పెట్టుకొని దబాయించి ప్రజలను నడిపిస్తా అనుకుంటున్నారో, ఎక్కువ రోజులు నిజాయితీ ఉంటే, మన పోరాటంలో నిజాయితీ ఉంటే, మనం లేవనెత్తిన అంశంలో నిజాయితీ ఉంటే తప్పకుండా న్యాయం ధర్మం గెలుస్తుంది. ఇలా మనం అడుగుతుంది ఏంది, బట్టి విక్రమార్క చెప్పిండు, ఏమన్నాడు, 1:100 విలువాలే, గ్రూప్ 1లో 1:100 విలువాలని ఆయనే చెప్పిండు, డిమాండ్ చేసిండు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీని అడిగిండు. మనం ఏమంటున్నాం, ఇవాళ గదే 1:100 విలువ అంటున్నాం. ఇంకోటి ఏమన్నాం, మనం 2 లక్షల ఉద్యోగాల సంగతి ఏమైంది అన్నాం. రాహుల్ గాంధీ మరి ఏం సంగతి, బాగా నడుపుతీవి కదా, 10 నోటిఫికేషన్లు ఇచ్చేది ఉండే, ఇప్పటికీ ఏమైనా 20 నోటిఫికేషన్లు అని అడిగాం, దానికి సమాధానం లేదు. మరి డిఎస్సి అన్నావు, కేసీఆర్ది దగా డిఎస్సి, నాది మెగా డిఎస్సి అన్నావు, ఏమైంది మరి? 20,000 ఉద్యోగాలు 50,000 ఉద్యోగాలు ఇస్తా నరికిన నరుకుడేమా? కేసీఆర్ ఇచ్చిన దానికి 5,000కు ఇంకో 5,000 కలిపినావు, అంతే కదా. ఏమైంది అని మాట్లాడితే ఇవాళ డిఎస్సి అడుగుతున్న వాళ్ళ మీద లొల్లి. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచుతా అన్నాడు ఇదే రేవంత్ రెడ్డి, ఇదే బట్టి విక్రమార్క. పోస్టులు పెంచవా మరి, పెంచి ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వంటే దాని మీద ఇవాళ లొల్లి. అశోక్ నగర్ కోచింగ్ సెంటర్లను ఆ రోజేమో వాళ్ళ చుట్టూ తిరిగింది, ఇదే మధుయాష్కి, ఇదే రియాజు, ఇదే కోదండరామ్, ఇక ఇదే నాయకులు, సోకాళ్ళు, మేధావులు, వీళ్ళే కదా ఆ రోజు వాళ్ళ చుట్టూ తిరిగింది. నేను ఏమంటాడు మహబూబ్నగర్లో రేవంత్ రెడ్డి, ఈ ఉద్యమం అట కోచింగ్ సెంటర్లు నడుపుతున్న ఉద్యమం అట, ఏది పరీక్షలు డిఎస్సి వాయిదా వేయాలనేది పోరాటం జరుగుతుందో, కోచింగ్ సెంటర్ వాళ్ళకు ఇంకో 100 కోట్లు వస్తాయి అని మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. సన్నాసులు అన్నాడు. మరి నేను అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారు నువ్వు తిరిగినావు వాళ్ళ చుట్టూ, మీరు రాహుల్ గాంధీ వచ్చిండు అశోక్ నగర్, మరి ఆ రోజు ఆయన కూడా సన్నాసి, రాహుల్ గాంధీ సన్నాసి, రేవంత్ రెడ్డి కూడా సన్నాసేనా? అంటే ఎంత నీతిమాలిన మాటలంటే, ఇంకా కూడా ప్రతిపక్షంలో ఉన్నట్టు చిల్లర మాటలు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, దయచేసి మీరు ఇప్పుడు ఈ తమ్ముడు నిజంగా కూడా ఒక గొప్ప ఎగ్జాంపుల్ సెట్ చేసిండు. Thanks for watching Telangana Today News. For more updates, subscribe our channel, like, comment, and don't forget to share.